ఈరోజు పొడుపు కథల గురించి మనం తెలుసుకుందాం. మామూలుగా పొడుపు కథలకు సంబంధించి అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి అంశం ప్రకారం తీసుకుంటే పొడిచేలా ప్రశ్నించేవే పొడుపు కథలు. మరి పొడుపు కథను ఎలా ఉంటాయంటే పొడిచేలా అంటే ప్రశ్నాతత్వం ఉంటుంది. ఇది జానపద సాహిత్యంలో ఇది ఒక వినోదాత్మక ప్రక్రియ. ఏంటి పొడుపు కథ? ప్రత్యుత్తరం తెలియని వారి బుద్ధి కుశలతను పరీక్షించడానికి అంటే ఒకరి ఇంతకుముందు ఎంత తెలివితేటలున్నాయో తెలుసుకోవడానికి పొడుపు కథలను అడిగేటువంటి వారు. కాబట్టి ప్రత్యుత్తరం తెలియని వారి బుద్ధి కుశలతను పరీక్షించడానికి ఈ పొడుపు కథలను ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత తికమక పెట్టడానికి తయారు చేసిన ప్రశ్నలని పొడుపు కథలు అని చెప్పచ్చు. మరి పొడుపు కథ ఏ రూపంలో ఉంటుంది అంటే పొడుపు కథ ప్రశ్న రూపంలో ఉంటుంది. అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంపూర్ణంగానో అసంపూర్ణంగానో సాంప్రదాయబద్ధంగా ఉండేదాన్ని మనం పొడుపు కథ అని చెప్పొచ్చు. ఇది పొడుపు కథకు ఉన్నటువంటి లక్షణాలు. ఇది మరి సాధారణంగా ఎలా ఉంటుంది పొడుపు కథ అంటే అసంబద్ధంగా ఉంటుంది, అంటే పూర్తిగా ఉండదు. అంటే ఒక ప్రశ్న అనేటువంటిది ఉంటే దీనికి సంబంధించినటువంటి జవాబు అనేటువంటిది ఎదుటి వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇది అసంబద్ధంగా ఉంటుంది. కానీ ఒక విశిష్ట దృష్టితో చూస్తే మాత్రం ఇది సత్యాన్ని బోధిస్తుంది. ఇది పొడుపు కథకు సంబంధించి. మరి పొడుపు కథలన్నీ సాధారణంగా ప్రయత్నపూర్వకమై రూపకాలంకారాలై ఉంటాయి. మరి పొడుపు కథలు ఏ అలంకారానికి సంబంధించి ఉంటాయంటే రూపకాలంకారాలకి సంబంధించినటువంటి ఉంటాయి. అయితే దీంట్లో ఇంకా విశిష్టమైనటువంటి ప్రశ్న మనకు ఏ విధంగా ఉత్పన్నమవుతుందంటే పొడుపు కథలకు సంబంధించినటువంటి లక్షణాలకు సంబంధించి తీసుకుంటే ఈ విధంగా ప్రశ్న అడుగుతారు, పొడుపు కథకు సంబంధించినటువంటి లక్షణాలు ఏంటని. ఇక ఈ పొడుపు కథకు సంబంధించినటువంటి ఎవరు ఈ రీసెర్చ్కి సంబంధించినటువంటి ఎవరు ప్రయత్నం చేశారు అంటే కసిరెడ్డి వెంకటరెడ్డి గారు అనేటువంటి వ్యక్తి. అతను పొడుపు కథలు ఒక పరిశీలన అనే గ్రంథం ద్వారా పొడుపు కథలపై సమగ్ర పరిశోధన చేశాడు. ఎవరు? కసిరెడ్డి వెంకటరెడ్డి. ఈ అంశాలు ఈ పేర్లు గుర్తుంచుకోవాలి. కసిరెడ్డి వెంకటరెడ్డి పొడుపు కథలకు ఒక పరిశీలనకు సంబంధించినటువంటి పరిశోధన చేయడం జరిగింది. ఇది పొడుపు కథలకు సంబంధించినటువంటి పరిచయం. ఇక పొడుపు కథలకు సంబంధించినటువంటి కొన్ని మనకు నిర్వచనాలు అనేటువంటివి ఉన్నాయి, తెలుసుకుందాం. పొడుపు కథ ప్రక్రియ అనేది ఒక వాస్తవాన్ని దాచిపెట్టే ప్రక్రియగా ఉంటుందని మనకు తెలియజేయడం జరిగింది. ఎవరు తెలియజేశారంటే రాఘవ్ అనేటువంటి పండితుడు పొడుపు కథ ప్రక్రియ వాస్తవాన్ని దాచిపెట్టే ప్రక్రియ. అంతే కదా, మనకు పొడుపు కథ వేస్తే నిజాన్ని దాచిపెట్టి మనకు ప్రశ్న వేయడం జరుగుతుంది. ఇక ఋగ్వేదంలోని ఋగ్వేదంలో ఉన్నటువంటి ప్రశ్నోత్తర రూపాలే మనకు భారతంలో యక్ష ప్రశ్నలై అవే నేడు పొడుపు కథలుగా పరిణమించిందని ఆచార్య దుర్గా భగవత్ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. తర్వాత పొడుపు కథ అర్ధస్పష్టత లేని రూపకం లేదా రూపక సముదాయం అని జేమ్స్ ఏ కెల్స్ అనేటువంటి వ్యక్తి చెప్పాడు. పొడుపు కథ ఏ విధంగా ఉంటుంది? అర్ధస్పష్టత లేని రూపకం లేదా ఒక రూపక సముదాయం అనేటువంటి విషయాన్ని చెప్పాడు జేమ్స్ ఏ కెల్స్ అనేటువంటి వ్యక్తి. ఇక పొడుచుట విప్పుటలో ఆనందమును వెల్లివిరియించునవి పొడుపు కథలు అనేటువంటి చెప్పినటువంటి వ్యక్తి నేదునూరి గంగాధరం అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. ఇది పొడుపు కథకు సంబంధించినటువంటి నిర్వచనాలు. ఇక తర్వాత పొడుపు కథ వ్యవహార నామాలకు సంబంధించి తీసుకుంటే మనం ఆంగ్లంలో పొడుపు కథలను ఏమంటాము? రిడిల్స్ లేదా ఫజిల్, ఎనిగ్మా అని పిలవడం జరుగుతుంది. సంస్కృతంలో ఏమంటారంటే ప్రశ్నావళి, ప్రహేళిక అనేటువంటి అంశాలు ముందుగా తీసుకుంటే ఇక తర్వాత బ్రహ్మోదయం, ప్రశ్న, ప్రత్యుత్తర కూటము, తర్వాత హృదయమాలిక అనేటువంటివి సంస్కృతంలో పిలవడం జరుగుతుంది. ఇలాంటివి కూడా మనకు అడగడానికి ఆస్కారం ఉంటుంది. సంస్కృతంలో పొడుపు కథను ఏమంటారు అనేటువంటి దాంట్లో ఆప్షన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత సర్కారు ప్రాంతంలో పొడుపు కథనే అని పిలవడం జరుగుతుంది.
ఇంకా చిత్తూరు ప్రాంతం తీసుకుంటే మారుకథ లేదా విప్పుకథ, ఇచ్చుకథ. చిత్తూరు జిల్లా ప్రాంతం సరే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి. తర్వాత అనంతపురంలో అడ్డుకథ, అడ్డకథ. ఇక వరంగల్లో శాస్త్రములు అని చెప్పడం జరుగుతుంది. కర్ణాటకలో ఇడ్డు కథ, కోలార్లో ఒడ్డు కథ అనేటువంటి పొడుపు కథకు ఉన్నటువంటి నామాలు. మామూలుగా గుర్తుంచుకోవాల్సింది ఆంగ్లంలో ఏమనంటారు, సంస్కృతానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. ఇక పొడుపు కథకు లక్షణాలకు సంబంధించి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు పొడుపు కథలపై చక్కని పరిశోధన చేసి తన సిద్ధాంత గ్రంథంలో ఈ క్రింది లక్షణాలను మనకు ప్రస్తావించడం జరిగింది. మొత్తం 16 లక్షణాలు ఉన్నాయి. మనకు అడగచ్చు, కసిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలియచేయనటువంటి లక్షణం అనేటువంటిది ఇచ్చి దీంట్లో ఒక 3 ఆప్షన్లు ఇస్తాడు, వేరేది ఇంకొక ఆప్షన్ ఇస్తాడు. మరి అట్లా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఇవి దృష్టిలో ఉంచుకోవాలి. మరి పొడుపు కథకు సంబంధించినటువంటి లక్షణాలు తీసుకుంటే కనుక సంక్షిప్తత, అంటే పొడుపు కథ ఈ విధంగా ఉంటుంది, సంక్షిప్తంగా ఉంటుంది. నిగూఢత, అపార్థ ద్యోతకత, కథాత్మకత, కథారాహిత్మాత్మకత, ప్రతీకాత్మకత, ఘటనా విశిష్టత, లోకోక్తి రమణీయకత, చమత్కారికత, దృశ్యాత్మకత, అలంకారికత, సమస్యాత్మకత, రసాత్మకత, ధ్వన్యాత్మకత, సాంప్రదాయాత్మకత, కవితాత్మకత అనేటువంటి ఈ 16 లక్షణాలు పొడుపు కథకు సంబంధించి ఉన్నాయి. సంక్షిప్తత, నిగూఢత, అపార్థ ద్యోతకత, కథాత్మకత, కథారహితాత్మకత, ప్రతీకాత్మకత, ఘటనా విశిష్టత, లోకోక్తి రమణీయకత, చమత్కారికత, దృశ్యాత్మకత, అలంకారికత, సమస్యాత్మకత, రసాత్మకత, ధ్వన్యాత్మకత, సాంప్రదాయకత, కవితాత్మకత అనేటువంటి పొడుపు కథకు సంబంధించినటువంటి 16 లక్షణాలను ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు మనకు పరిశోధన గ్రంథంలో, సిద్ధాంత గ్రంథంలో మనకు తెలియజేయడం జరిగింది. ఇక పొడుపు కథను కన్నడంలో ఒగటు, ఒంటు, ఒడ్డుకత్తె, ఒగను అని వ్యవహరించడం జరుగుతుంది. ఈ విధంగా ఇలాంటి వాటికి సంబంధించి మనకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇక పొడుపు కథలను ప్రహేళికలు అని పేర్కొన్నవారు టేకుమల్ల కామేశ్వరరావు. ఇలాంటి చిన్న చిన్న అంశాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటాయి. తర్వాత శాస్త్రములు ఎంత కఠినమైనవో పొడుపు కథలు కూడా అంతే కఠినమైనటువంటి బిరుదు రామరాజు అని చెప్పడం జరిగింది. పొడుపు కథల గురించి పరిశీలన జరిపిన వారిలో మొట్టమొదటి వాడు అరిస్టాటిల్. చూడండి, అరిస్టాటిల్ అన్నిటికీ పితామహుడు అతనే. పొడుపు కథల గురించి మొట్టమొదటిగా పరిశీలన చేసింది అరిస్టాటిల్. ఇక పొడుపు కథను హిందీలో పహేలి, బుల్బులయ్య అని పిలవడం జరుగుతుంది. తమిళంలో విడికత్తె, పుదురని. పొడుపు కథను కన్నడంలో ఒగటు, ఒంటు, ఒడ్డకత్తె, ఒగను అని వ్యవహరించడం జరుగుతుంది. ఇది పొడుపు కథలకు సంబంధించినటువంటి అంశం. ఇక పొడుపు కథలకు సంబంధించి మనం తీసుకుంటే మామూలుగా పొడుపు కథ అంటే ఒక ప్రశ్న మాదిరిగా ఉంటుంది. చూడండి, ఇక్కడ 2 అక్షరాల పదాన్ని నేను, ఇంట్లో మొగ్గను, బయట పువ్వును, ఎండకు వానకు అండగుంటను, ఎవరిని నేనెవరిని అనేటువంటిది తీసుకుంటే ఛత్రి అనేటువంటి మనకు ఆన్సర్ అనేది తెలుస్తుంది. 2 అక్షరాల పదం, ఇంట్లో మొగ్గను, మొగ్గ అంటే మనం ఛత్రి అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక మొగ్గగా తీసుకుంటే బయటకు వచ్చేసరికి విప్పుకుంటుంది. దీన్ని మనం పువ్వు అని చెప్పచ్చు. ఈ విధంగా ప్రశ్న అనేది చాలా కఠినంగా ఉండడం జరుగుతుంది. ప్రశ్న ఈ విధంగా ఇస్తే మనకి ఇలాగే కఠినంగా ఇస్తారు, దానికి ఆన్సర్ ఏంటి అనేటువంటివి ఉంటాయి. అక్కడ ఇచ్చేటువంటి ఆన్సర్లు కూడా అన్నీ సమానంగా ఉంటాయి. అక్కడ కొద్ది తేడాతో అసలైన జవాబు ఉంటుంది కాబట్టి దాన్ని మనం గమనించాలి. ఇక తర్వాత నేను 4 అక్షరాల పదాన్ని, మొదటి 2 అక్షరాలకు అర్థం బాధ, దిగులు, చివరి 2 అక్షరాలు కలిపితే కాయలల్లో పండ్లల్లో ఉంటా. చూడండి ఎంత కఠినంగా ఉందో. ఇది చింతగింజకు సంబంధించినటువంటి అంశం. తర్వాత నేను 4 అక్షరాల పదాన్ని, మొదటి 2 అక్షరాలతో ఒక జంతువు పేరు, అర్థం కాలేదా గుడిలో ప్రసాదాన్ని అనేటువంటిది పులిహోరకు సంబంధించి. నేను 3 అక్షరాల పదాన్ని, ఎటు నుంచి చదివినా ఒకటే, చాలామందికి నా రుచి ఇష్టం, ఎటు నుంచి చదివినా ఒకటే విధంగా వచ్చేటువంటిది, దాని పులుపు అనేటువంటిది అవసరమవుతుంది. తర్వాత
ఊరంతా తిరిగి మూలన కూర్చుంటాయి. ఊరంతా తిరిగి మూలన కూర్చుంటే ఏంటి? చెప్పులు. తర్వాత ఎందరు ఎక్కినా విరగని మంచం. ఎందరు ఎక్కినా విరగని మంచం అరుగు. ఎండిన బావిలో పిల్లలు గంతులు వేస్తారు. పేలాలు. ఎండిన బావిలో ఏం చేస్తారు? పేలాలు తయారు చేసే పద్ధతి తెలుసు కదా, ఆ విధంగా గంతులు వేయడం జరుగుతుంది. ఎక్కలేని మానుకు దిక్కులేని కాపు. మిరప చెట్టు, దాన్ని మనం ఎక్కలేము, దాన్ని కాపు గాయడం సంబంధించి ఉంటుంది. ఎద్దు పడుకొని ఉంటే మోకు పారాడుతుంది. ఇది గుమ్మడికాయకు సంబంధించి. ఎముకలేని పులి ఏటికి ఎదురుపోయి. జలకు ఎముక ఉండదు, ఏటికి ఏమవుతుంది? ఎదురుపోతుంది. ఎముకలేని పాము పంట పొలాల ప్రియుడు. ఎవరు? వానపాము. వానపాము రైతుల నేస్తమని చెప్పుకుంటాం. ఎర్రని కోటలో తెల్లని భటులు. పళ్ళు. మన నోరంతా ఎర్రని కోట అయితే తెల్లని భటులు ఎవరు? పళ్ళు. ఎర్రని పండు తినలేము, కొరకలేము. నిప్పు. ఏటిలో కర్ర ముక్క ఎదురెడుతుంది. పడవ. ఏడాకుల మర్రి చెట్టు ఎక్కరాదు దిగరాదు. జొన్నకర్ర. పచ్చని పాముకు తెల్లని చారలు. పొట్లకాయ. పచ్చని బావికి రత్నాల ముగ్గులు. విస్తరాకు. పచ్చని పెట్టెలో విచ్చుకోనుంది, విచ్చుకోకపోతేను గుచ్చుకుంటుంది. మొగలి పువ్వు. పళ్ళు ఉన్న నోరు లేనిది. రంపం. మామూలుగా రంపం ఎట్లుంటుంది? రంపానికి సంబంధించి ఇలా పండ్లు అన్నీ ఇట్లా ఉంటాయి. ఇవన్నీ పండ్లు అని చెప్పుకుంటే. తర్వాత ప్రయాణం అయితే పమిట పట్టుకుపోతాడు. పమిట అంటే పైట పట్టుకొని పోతాడు. దారి అలాగనే ఉంటుంది కదా, ఆ విధంగా పట్టుకొని పోతాడు. ప్రాణం మాత్రం లేదు, మాట్లాడుతుంది. ఎవరు? రేడియో. పిట్టగుప్పెడు తోకబారెడు. కలువ పువ్వు. పిడికెడంత పిండిని 10 మంది కూడా తినలేరు. సున్నం. పిల్ల చిన్నదైనా కట్టిన చీరలు ఎక్కువ. ఉల్లిపాయ. పువ్వు పుల్లగుండు, గుండు నల్లగుండు. చింతకాయ. పుట్టెడు శనగలలో ఒకటే రాయి. చందమామ. పూతలేని మాను, దిక్కులేని కాయలు కాచు. మేడి చెట్టు. దానికి పూత అనేది ఉండదు. పొడుగాటి మానుకు మోపెడు తీగలు. వెంట్రుకలు. బంగారు చెంబులో వెండి గచ్చకాయ. పనసగింజ. బట్టలు విప్పి బావిలో దూకుతుంది. అరటిపండు. బ్రతికి ఉండి గోతిలో కూర్చునేవాడు. సాలెవాడు. బంగారు చెరువులో వెండి ముంత. వడ్లగింజ. బండ మీద కొట్టి వెండిని బయటకు తీస్తారు. టెంకాయ. బక్కవానికి బారెడి చొక్క. టేగ. బాటకు బంధం, నల్లపూసల అందం. చీమల బారు. బారెడు పనికి శరీరమంతా రుద్రాక్షలే. గోగు చెట్టు. బోడోని గుడిసెలో బొచ్చోడు దాగున్నాడు. కోడిపిల్ల. ఇవి ఈ విధంగా మనకున్నటువంటి పొడుపు కథలకు సంబంధించినటువంటి అంశాలు. ఇట్లా మనకు ఏదైనా ఒకటి ఇస్తే దానికి సంబంధించినటువంటిది ఆన్సర్లు కూడా సమానంగా ఉంటాయనేటువంటిది అర్థం చేసుకోవాలా. దాన్ని అక్కడ ఆ లక్షణం ఏముందనేటువంటి గుర్తుబట్టి మనకు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా పొడుపు కథకు సంబంధించి 1-2 తరగతుల్లో మనకు ఉన్నటువంటి అంశాలు ఇంతకుముందు మనం డిస్కషన్ చేసినాం. వాటిని కూడా ఒకసారి చూసుకోవాలి. ఇది పొడుపు కథలకు సంబంధించిన సమాచారం.